హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు అయితే వీడియోలో నా స్కిన్ కేర్ అనేది అయితే మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇదైతే టోనర్ అనమాట. ఇదైతే నేను చాలా మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది స్ప్రే టైప్లో వస్తుంది అనమాట. ఇది మనం స్టార్టింగ్లో ఇంకా ఫేస్ వాష్ చేశాక ఇంకా రెడీ అయ్యే ముందర ఇలా అయితే నేనైతే ఫేస్కి అయితే స్ప్రే చేసుకుంటాను. అండ్ జస్ట్ ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ స్కిన్లో కూడా చాలా త్వరగానే తీసేసుకుంటుంది అనమాట. ఇది అస్సలు ఆయిల్ ఫ్రేగ్రెన్స్లో కూడా అస్సలు ఉండదు. ఇది కొరియన్ బ్రాండ్ వాళ్ళదనమాట. ఇది పిలిగ్రిమ్ది. అండ్ స్కిన్ కూడా చాలా రీఫ్రెషింగ్గా అండ్ ఫ్రెష్గా అయితే మనం ఫీల్ అవుతాము. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఈ టోనర్ అనేది ఎవ్రీడే అయితే యూజ్ చేస్తాను. ఖచ్చితంగా బాత్ అయ్యాక ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే అండ్ ఇదైతే సన్ స్క్రీన్ అనమాట. ఇది ఫారెస్ట్ ఎసెన్షియల్ బ్రాండ్ నుంచి అండ్ ఇది లోటస్ బ్రాండ్ నుంచి. అండ్ ఈ రెండు నేను యూజ్ చేస్తాను. అండ్ నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అని నేను చెప్తూ ఉంటాను కదా ఎవ్రీ వీడియోలో. అండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్ బ్రాండ్ అయితే నేను చాలా 2 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ బ్రాండ్. ఇది నాకు చాలా బాగా అయితే సెట్ అయింది. ఆ సన్ స్క్రీన్ నేను వింటర్కి తగినట్టు కొంచెం SPF కొంచెం 30లో 40లో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం 50 అలా వాడుతూ ఉన్నాను అనమాట. అండ్ స్కిన్ కూడా నాకు మాయిశ్చరైజర్ కూడా అవసరం లేకుండా అది మంచిగా నాకు అంత బాగుంది. ఇది సెటాఫిల్ వాళ్ళదనమాట. ఇది నాకు మాయిశ్చరైజర్, ఇది లోషన్ చాలా బాగుంది. ఇది కూడా దానికి ఏంటంటే సెటాఫిల్లో మనకి 2 types ఉంటాయి. ఒకటి డామ్ అని ఉంటుంది, ఇంకొకటి క్రీమ్ టైప్ ఉంటుంది. నాది కాంబినేషన్ స్కిన్, చాలా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను అది అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా డాక్టర్ రికమెండెడ్ కూడా అనమాట ఈ సెటాఫిల్ది. అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎటువంటి మనకి ఇదైతే ఉండదు, చాలా ఆయిల్గా గ్రీసీగా అలా అయితే ఉండదు. కొంచెం మనకి ఒక కాసేపటికి మన ఫేస్లోకి అయితే మంచిగా అయితే నార్మల్ అయిపోతుంది. అండ్ ఇందాక మీకు చూపించాను కదా లిప్ బామ్, అది కూడా ఫారెస్ట్ ఎసెన్షియల్ బ్రాండ్ నుంచి. నేనైతే అదే ఒకరు గిఫ్ట్ ఇస్తే 2 years నుంచి నేను అదే అయితే యూజ్ చేస్తున్నాను. లోషన్ అయితే సన్ స్క్రీన్ అయితే మాత్రం అయిపోతూ ఉంటుంది కాబట్టి తీసుకుంటూనే ఉంటాను. అండ్ ఇక్కడైతే మీకు క్యారెట్ ఫేషియల్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. అండ్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎక్స్ట్రా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు దీనికి. మనం ఇంట్లో కుకింగ్కి క్యారెట్స్ ఇలాంటివి అయితే తెచ్చుకుంటూ అయితే ఉంటాం కదా, ఆ వాటితోనే అనమాట. అండ్ ఇక్కడ క్యారెట్ నీట్గా అయితే కట్ చేసేసుకొని అండ్ కొంచెం ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నీట్గా అయితే పేస్ట్లా అయితే బ్లెండ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే తీసేసుకున్నాను కదా, దీంట్లోకి మనకి బేసన్ కావాలన్నమాట, శనగపిండి. అండ్ ఇంకొక పక్క వాటర్ తీసుకున్నాను. ఆ ప్లేస్లో మిల్క్ కూడా అయితే తీసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మీగడ తీసేసిన మిల్క్, ఫ్యాట్లెస్ మిల్క్ ఇలాంటివి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే ఫేషియల్ మనకి చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో మీకైతే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే జస్ట్ ఆ వాటర్ ఉంటాయి కదా మనకి మసాజింగ్కి, ఫస్ట్లో క్యారెట్ని ఇలా మనం ఒక స్ట్రైనర్లో చేసేసుకొని దాని తర్వాత కొంచెం ఆ జ్యూస్ అనేది తీసుకొని మనకి ఎంత కావాలో అంత, మనకి క్యారెట్ అనేది ఫేస్ పైన ఎంత పెడితే అంత బెటర్ అనమాట. మంచిగా ఎక్కువసేపు మసాజింగ్ చేసుకుంటే దాంట్లో కొంచెం హనీ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లేస్లో హనీ యాడ్ చేశాక మీరు కొంచెం మిల్క్ కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది అనమాట, ట్రస్ట్ మీ. అండ్ ఇప్పుడైతే ఫేషియల్ స్టార్ట్ చేసుకునేటప్పుడు 2 hands తీసుకొని మంచిగా మనమైతే ఫేస్ పైన బాగా మంచిగా పెట్టుకోవాలన్నమాట ఆ టోనర్ అనేది. అండ్ 2 handsతో మంచిగా సర్క్యులర్ మోషన్స్ ఇచ్చుకుంటూ అండ్ అప్వర్డ్స్ డైరెక్షన్స్తో నెక్ దగ్గర అండ్ ఇయర్స్ దగ్గర మొత్తం మనం అప్వర్డ్ డైరెక్షన్స్తో చేసుకుంటూ మంచిగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ నీట్గా. అండ్ ఇక్కడైతే నేను చీక్స్ దగ్గర ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్లో అయితే ఇస్తూ ఉన్నాను కదా. అండ్ ఇక్కడైతే చీక్స్ టువర్డ్స్ నోస్ అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ మనకి మసాజింగ్లో అండ్ ఇదైతే నేను ఖచ్చితంగా ఇది ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం నేను 10 minutes అయితే చేశాను అనమాట. మనకి ఇలా
చాలా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది అనమాట మనకి. ఇది మీరు నైట్ చేసుకొని బాగా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. లేదా మీరు మార్నింగ్ చేసుకున్న ఆఫ్టర్నూన్ మంచి స్లీప్ వెళ్ళి ఈవినింగ్కి చాలా మంచిగా అయితే మన ఫేస్ చాలా ఫ్రెష్ ఫీలింగ్గా అయితే అనిపిస్తుంది. అసలు అయితే ఇన్స్టెంట్గా కూడా ఉంటుంది. ఎటువంటి క్రీమ్స్ మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయటకు వెళ్ళి. అండ్ ఇక్కడైతే నేను ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఆ క్యారెట్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ టోనర్, ఆ మసాజింగ్ అనేది మనము ఫేస్ పైన ఇంత క్యారెట్ జ్యూస్ అనేది మన ఫేస్ పైన ఎంత పెడితే అంత మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫింగర్స్ టిప్స్ అనేవి ఎక్కువ హీట్ అవ్వనికుండా చూసుకోండి, లేకపోతే మనకి స్కిన్ అనేది చాలా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి పార్లర్ వాళ్ళు కూడా ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ పైన ఇలా చేస్తూ ఉంటారు కదా, అవి ఎక్కువ హీట్ అవ్వనివ్వరు. పక్కన ఒక కోల్డ్ వాటర్లో కానీ ఫింగర్స్ పెట్టుకొని మళ్ళీ ఆ క్రీమ్ తీసుకొని మళ్ళీ మనకి హ్యాండ్ పైన అయితే మసాజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా అండ్ ర్యాషెస్ వచ్చే ఏం ఛాన్సెస్ లేకుండా అలా అయితే ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి స్కిన్ ఇష్యూస్ ఏమీ రావు అండ్ మన ఫింగర్స్ కూడా ఎక్కువ ఏం హీట్ అవ్వవు. అలా మనం ఆ క్యారెట్ జ్యూస్లో ఇలా నేను డిప్ చేసుకుంటూ అండ్ ఎంత కుదిరితే అంత జ్యూస్ తీసుకుంటూ నేనైతే నా ఫేస్ పైన ఎంత పెట్టగలను అంత అయితే పెడుతున్నా అనమాట. అండ్ నెక్ దగ్గర మొత్తం అయితే నేనైతే అప్లై అయితే చేసుకుంటున్నాను. అండ్ చాలా ఈజీ మనకి ఇలా చేసుకుంటే. ఇదైతే చిన్న పిల్లలు అందరూ అయితే యూజ్ చేయొచ్చు. వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్స్ లేకుండా అన్నీ మనం తినేవే కదా. నా దగ్గర స్టీమర్ అయితే లేదు. ఇంట్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఏదో ఒక ఫ్లవర్స్ కానీ లేకపోతే నార్మల్గా స్టీమ్ చేసుకున్న తులసి లీవ్స్ కానీ ఏదో ఒకటి వేసుకొని నార్మల్గా స్టీమ్ చేసుకున్నా పర్లేదు. నా దగ్గర బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకునేది కూడా లేదు. ఇంకొక టిప్ ఏంటంటే, ఇది ఇంట్లో అందరికీ మనం పూలు పెట్టుకుంటాం కదా, పిన్ అలాంటివి అయితే ఉంటాయి కదా, సేమ్ వాటితోనే ఆ మొత్తం స్టీమ్ చేసుకున్నాక మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ పోర్స్ దగ్గర మనం ఇలా నోస్కి ఇలా అంటే మనకి బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అవుతాయి. ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు మనం ఖచ్చితంగా అయితే ప్యాక్ అయితే వేసుకోవాలి. అండ్ ఇది మనకి స్కిన్ గ్లోకి కూడా స్కిన్ టైట్నింగ్కి కూడా బాగుంటుంది. ఏం లేదు, కొంచెం బేసన్ వేసేసుకొని ఆ క్యారెట్ జ్యూస్ అనేది మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని ఆ క్యారెట్ జ్యూస్లో మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. అది కొంచెం పేస్ట్లా వచ్చేసాక మనకి ఫేస్ పైన పెట్టుకునేలాగా. అండ్ ఇదైతే నేను ఫేస్ మొత్తం అయితే అప్లై అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇది మనకి ఒక 10 minutes మనం కొంచెం టైట్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట ఈ ప్యాక్ అనేది. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే దాంట్లో మనం ఇదైతే మనకి రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటాయి కదా, ఏమి ఎక్స్ట్రా థింగ్స్ లేవు. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకునేదానికి కూడా మనం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉండే దాంతోనే ఆల్టర్నేటివ్గా మనకి పిన్స్తో ఇలా ఈజీగా ఎక్కువ దానిపైన ప్రెషర్ పెట్టకుండా నీట్గా అప్పటికప్పుడు ఇలా అనేస్తే నీట్గా అయితే వచ్చేస్తాయన్నమాట మనకి. అండ్ ఒక 10 minutes తర్వాత ఇంకా చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. యాక్చువల్గా ఇక్కడ నేను 10 minutes కూడా ఉంచుకోలేదు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు నా పాప వేదిక అయితే ఏడ్చిందనమాట. పాపం భయపడినట్టుంది, కొత్తగా చూస్తుంది. ఇంకా అందుకని నేను కొంచెం లైట్గా కొంచెం డ్రై అయ్యాక నేనైతే వాష్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా నా ఫేస్ ఫ్రెష్ ఫీలింగ్. ఇందాక ఇంట్రో ఇచ్చినప్పుడు ఇప్పటికీ నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాను. వితౌట్ మేకప్, వితౌట్ ఎనీ క్రీమ్, వితౌట్ ఎనీ లోషన్. ఐ ఫీల్ వెరీ ఫ్రెష్ ఆన్ మై ఫేస్. అది మొత్తం క్లీన్ చేసుకున్నాక నాకు అయితే మంచిగా ఇప్పుడు నేను పార్లర్లో చేసుకొని ఫేస్ చాలా ట్యాన్ రిమూవ్ అయిపోయింది అట్లా అయితే అనుకుంటూ ఉంటాను కదా, సేమ్ నాకు ఎగ్జాక్ట్గా నేను అలానే ఫీల్ అయ్యాను. అండ్ ఇది మనము ఎవ్రీ మంత్లీ 2 times అలా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ మన ఛానల్ని, మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన ఛానల్ని, మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.